దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము పార్ట్ 3 ఇప్పుడు మొదలు పెడుతున్నాము. 2 విడుదల చేసి ఉన్నాము. సరే, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మరి ఇప్పుడు చెప్పే అన్నీ కూడా ఒక స్త్రీ, పరలోకంలో ఉన్న స్త్రీ, మరి గర్భిణీ స్త్రీ, చాలా విలువైనది. 66 పుస్తకాల్లోని 65 పుస్తకాల కన్నా ప్రకటన గ్రంథం ఒకటి విలువైనది. ఈ 65 పుస్తకాలు ప్లస్ ప్రకటన గ్రంథం వీటన్నిటిలో కూడా 12వ అధ్యాయము ఇంకా విలువైనది. జాగ్రత్తగా విని మీరు తెలియపరచిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఒకటి బోధ. దేవుడు ఈవేళ 12 సంగతులు కలిపి చెప్పుచున్నాను. 12 సంగతులు ఇందులో కలిపి చెప్తున్నాము. మీరు మనసు నిలిపి వినండి, నిర్లక్ష్యము చేయకండి. మనసు నిలిపి జాగ్రత్తగా వినాలి. వింటేనే అర్థమవుతుంది. ఎలాగంటే ఈ ప్రకటన గ్రంథం చాలా గజిబిజి గ్రంథం, అందుకని ఏమీ అర్థం అవ్వదు. అందుకని జాగ్రత్తగా మనసు, వాచ, క్రియ, హృదయం సమస్తం కూడా వాక్యం మీదే కనుపరచండి. ఒక బోధ కన్నా ఒక బోర్డు కనబడుచున్నది. తర్వాత దాని మీద ఈ 12 అంశములు ఇక్కడ వ్యాధులు. ఈ బోర్డు మీద 12 అంశములు ఇక్కడ వ్యాధులు బాగు చేసుకున్నకు వచ్చిన వారున్నారు. 12 అంశములు, 12 వాతావరణం కలిగిన రకరకాలమైన జబ్బులు ఇవి బాగు చేసుకుంటానికి వచ్చి ఉన్నారు. వీరిలో 2 గుంపులు ఉన్నారు. ముందు 2 బాగుపడని వారు. ఇందులోని గుంపులు ఉన్నారు. ఇందులో బాగుపడలేని గుంపులు కూడా ఉన్నారు. వెనుకను ఉన్నారు, ఎదరా ఉన్నారు. వీరిని ఒకటి బాగుపడేవారు. ఈ బాగుపడేవారు ఎవరు? వాక్యాన్ని జాగ్రత్తగా విని, హృదయంలో భద్రపరుచుకొని, బాప్తిస్వం తీసుకొని, అన్నీ దేవుని యందు నిర్లక్ష్యంగా లేకుండా జాగ్రత్తగా దేవుడు అంటే భయపడుతూ వణుకుడు ఉండి బైబిల్ సిద్ధాంతంగా నడిచిన వాళ్ళకి ఎన్ని జబ్బులు ఉన్నా కూడా వెంటనే పోతుంది. ఈ 2 గుంపులు విడదీసినారు. వీరిని జ్ఞాపకం ఉంచుకొనండి. ఇది కూడా బోర్డు మీద ఉన్నది. ఈ 2ని ఎడదీశారు. ఈ 2 ఎడదీసిన తర్వాత ఈ జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఆదిలో మొదట మనకు బంతి భోజనము ఏర్పాటు చేసినాడు. మొదట ఏం చేశాడండి? బంతి భోజనము ఏర్పాటు చేసినాడు దేవుడు. పండ్లు, ఆకులు, కూరలు, నీరు, అన్ని ఆహార పదార్థములు, ఇవన్నీ కూడా పండ్లు, ఆకులు, కూరలు, నీరు అన్నీ కూడా మన తినే ఆహార పదార్థాలు పెట్టినారు. ఇవి అన్నీ పెట్టి జ్ఞానదీపమును పెట్టినారు. ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత జ్ఞానము అన్నిటికంటా విలువైనది. ధనము కంట, ఆస్తి కంట, వజ్రవైడూర్యాల కంట, అన్నిటికంట విలువైనది జ్ఞానము. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుణ్ణి అడిగితేనే వస్తుంది, కానీ లేకపోతే రాదు. ఈ లోకంలో ఐఎస్, ఐపీఎస్ డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు, కానీ అది లోక జ్ఞానమే. అలా చదివిన వాళ్ళు దేవుని యందు నిర్లక్ష్యం చేయకుండా దేవుని జ్ఞానాన్ని కూడా నేర్చుకోగలిగితే వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఆయన ప్రేమ అన్నిటిలో కనబడుచున్నది. ఒక దాంట్లో కాదు, అందరిలోనే అన్నిటిలో కూడా అతని ప్రేమ కనబడుచున్నది. తన రక్తము ధారపోసి ప్రాణం ఇచ్చినాడు. ఇది అన్నిటికంటే గొప్పది. ఇది నమ్మి తీరాలి. అతని ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఎందుకని పెట్టాడు? మన పాపాలు పోవడానికి, మన పాపాలని పరిహరింపజేయడానికి. అతను ఈ లోక అధికారైన మరి లూసిఫర్కి ఇచ్చి మనల్ని కొనుక్కొని మనల్ని పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయాలని అతని రక్తములో ఇచ్చి మన పాపాలు కడగబడ్డాయి. మనమే కాదు, మనకు ముందున్న వాళ్ళు, తర్వాత మనకంట వెనకాల ఉన్నవాళ్ళు, 3 గుంపులు కూడా
అతని రక్తంతో కడగబడిన వాళ్ళంగా ఉన్నాము. ఆదాము అవ్వలు పాపము చేసినందున తోట నుండి ఎల్లగొట్టబడిరి. ఆదాము ఆ పాపం చేశాడు, దేవుడు వద్దన్న దాన్ని చేశాడు గనక ఇతను ఆ తోట నుండి వెంటనే వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఇంకా ఆ తోటలో ఉంటే జీవ జలములు, వృక్షాలు కూడా ఉన్నాయి, జీవ జలములు కూడా ఉన్నాయి కనుక అవి తాగితే తప్పు చేసిన వాడు మరి మరణం తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఈ తాగిన వాళ్ళకి మరణము రాదు. కాబట్టి బైబుల్ అబద్ధం అవుతుంది. కాబట్టి వెంటనే ప్రభు బయటికి గింటి అక్కడ దేవదూతల అగ్నిని ఏర్పాటు చేసి మళ్ళా అలా లోనకు రాకుండా బయటికి గెంటడం అనేది అక్కడ జరిగింది. ఇది వరకు పండ్లు తిన్నారు. అలాగే రేపు క్రీస్తు వచ్చి మనల్ని అనగా భూమి మీద ఉన్న మనలను మేఘములోనికి తీసుకుని వెళ్ళి మోక్షమంతా మనకు ఇచ్చును. ఇప్పుడు రాకడ వచ్చిన తర్వాత ఇదివరకు నేను చెప్తూనే ఉన్నాను, మేఘాల మీద మనం వెళతామని. అలాగే నన్ను కూడా మేఘాల మీద నన్ను పాషం గారు తీసుకెళ్లారన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రకటన గ్రంథం కూడా ఇదే వివరిస్తుంది. ఏలియా గారు అగ్ని రథాల మీద వెళ్ళినట్టు ఉంది. యెహో తండ్రి ఆనోకుని కాళ్ళనడకలతో తీసుకెళ్ళినట్టు ఉంది. కానీ మనం మాత్రం వాళ్ళకి వెళ్ళమని, మేఘాల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘం మీద వెళతామని మనం ఏదైతే ఇదివరకు చెప్పుకున్నామో ప్రకటన గ్రంథం కూడా అదే వివరంగా చెప్తుంది. లోకము అనే తోటలో మనలో ఉంచారు. ఇది లోకము, ఇది తోట. ఈ లోకములో రకరకాలుగా సమస్యలతో సతమతమైపోతున్నాము, నలిగిపోతున్నాము, కృంగిపోతున్నాము. ఇది లోకము. లోకములో అన్ని విషయాలు ఉన్నాయి. ఇది బోధ. ఈ బోధ లాంటిది. ఈ బోధ విన్నవారు వెంటనే బాగుపడుదురు. ఈ బోధ వినాలి. వింటే ఎలా వినాలి? సమృద్ధిగా వినాలి. హృదయము, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతో వినాలి. ఏమోలే అని మీరు వినగలిగితే ఈ ప్రకటన గ్రంథం మీకు ఉపయోగపడదు గనక పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రార్థన చేసి అర్థమయ్యేలాగా మాకు ఉండేలాగా మమ్మల్ని దీవించు ప్రభువా అని అడిగి అది ఏం చేయాలంటే మనము వినాలి. అప్పుడు మన హృదయంలోని వాక్యం వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఇది బోధ. ఈ బోధ విన్నవారు వెంటనే బాగుపడుదురు. వెంటనే బయటకు కూడా వెళ్ళక్కర్లేదు, లోనే బాగుపడిపోతారు. అంటే ఏముండాలి? ఇక్కడ శ్వాసము, నమ్మకమైన శ్వాసము ఉండాలి. అట్టివారిని ముందు కూర్చుండబెట్టుదురు. అట్టివారిని ముందుగా కూర్చుండబెట్టాలి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. అతని వాక్కు ద్వారా కూడా ఎంతో మంది బాగుపడ్డారు. కీర్తనల గ్రంథము 107:20లో కూడా ఉంది. బోధ అయిన వాక్కు గనుక విని బాగుపడితే వారిని ముందు కూర్చుండబెట్టుదుము. ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి. ఈ సాక్ష్యం కూడా చాలా విలువైనది. అందుకు ముందు కూర్చోబెట్టి ఆ సాక్ష్యానికి సిద్ధపాటు. ఆ బోధ విన్నందువల్ల ప్రార్థన. బోధ వినగానే ప్రభు పాపములు పరిహారం చేసి, ఈ బోధ విన్నప్పుడు పరిహారం చేసేది ఎవరు? దేవుడు. మన పాపాలని పరిహారం చేసి బోధ జాగ్రత్తగా విన్నప్పుడు, వినకుండా మీరు గలిబిలేయి ఉంటే కాదు, జాగ్రత్తగా వినాలి. రక్షించి వ్యాధిని బాగు చేసి, ఏది ఈ వాక్యము మీ హృదయములో వెళ్ళి మీ హృదయములో ఉన్న చీకటిని బయటికి తోలి, ఆ చీకటిని తోలినప్పుడు వెలుగుని ఎప్పుడైతే శరీరంలో ఏర్పాటవుతుందో ఆ వ్యాధి కూడా బయటికి వెళ్ళిపోతుంది. మోక్షమునకు తీసుకుని వెళ్ళునని ఈ బోధ వలన తెలియగారే. ఈ బోధ అన్నప్పుడు జబ్బు పోవడమే కాకుండా మోక్షాన్ని కూడా నడిపించుకొని వెళుతుందంట. ఇది విశ్వాసంతో, నమ్మకంతో ఉంటే. కొందరి పాపములు జబ్బును పోవును. కొన్ని పాపాలు, జబ్బులు కూడా పోతాయట. పాపాలు పోతాయి. వారిని ముందు భాగమునందు కూర్చుండబెట్టుదుము. వీళ్ళందరూ కూడా ముందు భాగాన, ముందు లైన్లోనే
కూర్చుంటారట సాక్ష్యం చెప్పడానికి. ఇంకా కొందరు ఎందువల్ల బాగుపడలేదు కొందరు ఉన్నారు. ఎందువల్ల బాగుపడలేదు అనగా ఒప్పుదల 3 బోధ వినగానే గద్దింపుకు పాపములు ఒప్పుకుందురు. బోధ వినగానే ఈ గద్దింపుకి పాపాలు ఒప్పుకుంటారు. అన్ని పాపములు ఒప్పుకున్నందున వ్యాధి నివారణ ఆగును. అన్ని పాపాలు ఒప్పుకోవాలి సాక్ష్యం ద్వారాగా, అప్పుడు వ్యాధి నివారణ. ఇంకా వ్యాధి పోని వారు ఉందురు. మన పాపములన్నీ కూడా ఒప్పుకోవాలట. పాపాలంటే దేవుని నమ్ముకున్న బిడలు శరీర పాపాన్ని చేయటానికి 100% ఒప్పుకోరు. అయితే పాపాలు ఏమిటి అని ఆలోచించవచ్చు. ఇది ఆలోచన బట్టి, తలపుని బట్టి, క్రియను బట్టి, హృదయాన్ని బట్టి చేసుకున్న ఈ పాపాలు ఇవి కూడా మనము ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అప్పుడు కొంత పోతాయి అంట. ఇంకా వ్యాధి పోని వారు ఉందిరంట. నమ్మిక, కొందరు పూర్తిగా నమ్ముతున్నారు. మనము 2 నమ్మవలెను. ఈ పూర్తిగా నమ్మేవారు అన్నీ నమ్మాలి ఖచ్చితంగా. 1 ఈ లోకంలో క్రీస్తే నా గతి, 2 పరలోకంలో క్రీస్తే నా గతి. క్రీస్తు తప్ప ఎవరో మన హృదయంలో లేదు. కొంతమంది అనుకుంటారు గుడికి 7 వారాలు వెళ్ళిన తర్వాత మరి ఇంకోసారికి వెళ్దాము ఇక్కడ బాగుపడపోతే అనుకున్న ఉద్దేశం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 100% న్యాయం ఏమాత్రం కూడా జరగదు. వాళ్ళు అనుకొని ఏ రూపంగా అనుకోవాలా, 7 వారాలు కాదు, జీవితం అంతా కూడా దేవుని సన్నిధానంలోనే మేము ఉంటాము. నా గతి భూలోకం మీద యేసు ప్రభువే, పరలోకంలో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా నా గతి నీవే ప్రభా, నువ్వు తప్ప ఈ ప్రపంచంలో కానీ పైన కానీ ఎవడూ లేడు, నాకు ఏమొచ్చినా నువ్వే అని దృఢ విశ్వాసముతో నమ్మకంగా నమ్మాలి. అప్పుడు వ్యాధిపోతుంది. మనిషిని ఇతరులను లేక తామును తామే నమ్ముకొనుట, మనిషిని ఇతరులను లేక తామును తామే నమ్ముకొనుట కాదు, క్రీస్తు శరీరాత్మలకు రక్షకుడని నమ్మవారికి వ్యాధి పోవును. మీరు ఇతరులను లేక తామును తాము నమ్ముకొనట కాదు. మనం నమ్ముకోవటం, లేకుంటే పక్కవాడిని మానవులను నమ్మటం, డాక్టర్ని నమ్మటం, యాక్టర్ని నమ్మటం, ఇలా రకరకాలుగా నమ్మటం కాదు. మనమే నమ్ముకుంటాం కాదు. మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. క్రీస్తు శరీరాత్మలకు రక్షకుడని, శరీరము ఆత్మకి రెండిటి కూడా క్రీస్తే రక్షకుడని నమ్మువారిని వ్యాధి పోవును. నువ్వు నమ్మాలి. చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయో. ఇవన్నీ కూడా మీరు మౌనంగా ఉండి ఒకటే అర్థం తీసుకోకూడదు. శరీరము, తర్వాత ఇంకేమంటున్నారు, ఆత్మ, 2 కూడా నమ్మేవారికి వ్యాధి పోవును. నమ్మాలి, ముందు నమ్మటం నేర్చుకోవాలి. బాగుపడని వారు వచ్చి ముందు కూర్చుండవలెను. ఇప్పుడు బాగుపడలేదు, వీళ్ళు కూడా ఈ నమ్మకాలు పెట్టుకొని ముందు వచ్చి కూర్చోవాలి. ఈ 4 విన్నా జబ్బు పోని వారు కొందరు ఉందురు. ఈ 4 కారణాలు చెప్పినా కూడా చేసినా కూడా జబ్బు పోని వాళ్ళు కొంతమంది ఉన్నారు. జబ్బు అంటే జబ్బే కాదు, మన సమస్యలు కూడా ఇందులోని ఇమిడి ఉన్నాయి. 5 సాక్ష్యము వ్యాధి పోయిన తర్వాత అందరికీ చెప్పవలను. ఎవరికి చెప్పాలి? సాక్ష్యం చెబుతారు, సాక్ష్యం ఇక్కడ చెప్పాలి. సాక్ష్యం చెప్పటమే కాకుండా అందరికీ చెప్పాలి. కనీసం లేదంటే ఒక్కరికన్నా మనం చెప్పగలుగుతున్నామా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత? నో. ఇందువల్ల వ్యాధి మళ్ళీ తిరగబడదు. అందుకని ఇక్కడ ఏమని అంటున్నారు? వ్యాధి పోయిన తర్వాత అందరికీ చెప్పవలెను. పాపము వ్యాధి పోయినదనియు యేసే రక్షకుడని చెప్పవాలని. యేసునే మనం కీర్తించాలి, యేసుని మనం ఘనంగా అక్కడక్కడ చెప్పాలి. మనం ఇంటికి వెళ్తే అసలు ఇక్కడ రావడానికే ఖాళీ లేదు, బయటికి వెళ్తే అసలు ఖాళీ లేదు. మరి ఎక్కడ చెబుతున్నాం? వాళ్ళు మారినా మారకపోయినా చెప్పడం అనేది మన ధర్మం, చెప్పాలి. ఇలాగ చెప్పగా కొందరు వ్యాధి పోవును. ఇలా చెప్పితే కొంతమందికి ఈ వ్యాధి పోవును. దైవం మీకు ఎన్నో చెప్పాను, అమ్మా నీకు ఇలా జరిగిందని నువ్వు ప్రచారణం చెయ్యి. ఈ వ్యాధి నాకు పోయింది, భయంకరమైన వ్యాధి పోయింది అని ప్రచారం చేయి. ప్రకటన గ్రంథంలో కూడా అదే ఉంది. నువ్వు ప్రచారణం చేయటంలో గొప్ప రక్షణ నీకుంది.
ప్రచారం చాలా విలువైనది. యేసు ప్రభు దగ్గరికి యోహాను గారు శిష్యులను పంపించారు. వచ్చేది నువ్వేనా వచ్చింది, ఇంకా మేము దేవుని కోసం ఎదురు చూడాలా అన్నప్పుడు ఇక్కడ ఏమి జరిగిందో అదే మీ యోహాను గారికి చెప్పండి. ఏమి జరిగింది అక్కడ? అద్భుతాలు జరిగింది, ఎన్నో అద్భుతాలు. మళ్ళీ అడిగితే నోనో, ఇక్కడ ఏది చూశారో అదే చెప్పమన్నారు. ఈ రోజున మీ అందరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ మందిరంలోని ఏమి జరుగుతుందో అదే చెప్పండి చాలు. కొత్త ఏం చెప్పక్కర్లే. యేసు ప్రభు ఆనాడు ఏం చేశాడో ఈనాడు కూడా అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందో అదే చెప్పండి. 5వ గుంపు సంద. కొందరు ప్రభు వల్ల ఉపకారము పొందుతున్నారు. ఈ సందా విషయము, ప్రభు వల్ల ఉపకారం చాలా వరకు మనం పొందుతున్నాము. వారి వ్యాధిని నివారణ ఆగుచున్నది, వ్యాధులు కూడా పోస్తున్నాయి. ఈ రోజున హాస్పిటల్కి వెళ్తే సమయమే కాకుండా టెస్టులు, వీటి వల్ల వేళ్ల చెంక అయిపోతుంది, టైం అయిపోతుంది. ఆ టైయాన్ని మన ప్రార్థనలోని ఇంటికాడైతే ఉపయోగించాం, అక్కడైతే కూర్చుంటాం. అలాగే వ్యాధి పోయినందున కృతజ్ఞతతో కానుకలు ఇస్తున్నారు. వ్యాధి పోయినందువల్ల సాక్ష్యం చెప్పి ఎంతో కొంత కానుకలు తప్పనిసరిగా ఇస్తున్నారు. కొంతమంది చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ ఇస్తున్నారని ఇక్కడ ప్రకటన గ్రంథంలోని వివరంగా ఉంది. దేవుని సేవ జరుగుటకు కొందరు బాగుపడుదురు. ఇది కానుక అనేది దేనికంటే దేవుని సేవ ఉధృతంగాను స్పీడ్గాను జరగటానికి మీ కానుకలు బోధకుడు ఉపయోగిస్తాడు. 7 సేవ. బాగుపడిన పిదప సాక్ష్యము ఇచ్చుట మాత్రమే కాక, బాగుపడ్డ తర్వాత సాక్ష్యం చెప్పడమే మాత్రమే కాక, మీ ఊరిలో మీరు మొదట విన్న బోధ అంతా ఇతరులకు చెప్పవలెను. ఈ బోధ గుమ్మ దాటేటప్పటికే మర్చిపోయేలాగా చేస్తాడు సాతాను. అందుకని ఇందులో కూడా ప్రకటన గ్రంథంలో చాలా వరకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకని? ఇది హృదయంలో జాగ్రత్తగా పెట్టుకోండి వాక్యాన్ని. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఇలాగ ఉందని మీరు చెప్పినప్పుడు, బయట ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు అమ్మయ్య అని అప్పుడు మీరు అనుకోవాలి. ఎందుకంటే మందిరంలో నేను నేర్చుకున్న వాక్యము, చెప్పిన వాక్యము నిన్ను గుర్తుపెట్టుకున్నాను, చాలా సంతోషం. ఇది ఇంకెత్తలుగా చెప్పుచున్నాను, ఇక్కడ మర్చిపోవడం కాదు. అదే మనం చేసే నెంబర్ 1 తప్పు. అదే పక్కనున్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అది చెవులోని కెళ్ళి ఇది ఎక్కదు. అందుకని ఇది జాగ్రత్తగా విని బయటికి వెళ్ళి మీరు బోధించాలి. మీరు ఎంతవరకు గుర్తుందో అంతవరకు బోధించాలి, మర్చిపోవటం కాదు. అప్పుడు ఈ వాక్యం మీ హృదయంలో ఉన్నట్టు అది ప్రార్థన కూడా చేయాలి. ఇలాంటి వాక్యాన్ని దేవుడు ప్రభువా నువ్వే అందించావు నాయన. అందించింది ఆయనే, మనం కాదు. వివరించేది ఆయనే, మనం కాదు. మనం అలాగా నామకార్థంగా నిలబడటమే. మాటలు అతనియే, గొంతు అతనిదే, సమస్తము అతనిదే అని ప్రార్థించాలి. అప్పుడు ఇతరులు కూడా విని బాగుపడుతురంట. మీరు చెప్పే మాటలు విని వాళ్ళు కూడా బాగుపడతారట. అలా ఎంతమంది సంఘాల్లోని, ప్రపంచంలో ఉన్న సంఘాల్లో ఎంతమంది చెబుతున్నారు? చెప్పిన వాళ్ళు బాగుపడతారు, విన్నవాళ్ళు బాగుపడతారు. ఇంత అద్భుతమైన కార్యాలు ఇందులో ఉన్నాయి. అదే సేవ. అప్పుడు మీరు బాగుపడుదురు, ఇతరులు కూడా బాగుపడుదురు. ఇది 7వ గుంపు. మీరు బాగుపడతారట, అవతల ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారంట. 8 బాప్తిసము. దీనినే కొందరు జ్ఞానస్థానమందురు. జ్ఞానం అంటే తెలివి. ఇది జ్ఞానస్థానము. బాప్తిసము ఇది బోధకులు ఇచ్చే స్థానము. నీటితో ఇచ్చే స్థానము, ఇది నీటిలో ముంచే స్థానము. అప్పుడు ఎవరితో కలిసినట్లు? అన్యులు బాప్తిసము పొందితే ఎవరితో కలిసినట్లు? క్రైస్తవుల్లో కలిసినట్లు, మతములో, సంఘములో కలిసినట్లు. క్రైస్తవుల్లో కలిసినట్లు, మతంలో కలిసినట్లు, సంఘములో కలిసినట్లు. దేవునికి ప్రియమైన బిడలుగా మీరు ఉన్నారు, అంతవరకే. ఇంకా బోడని బాప్తిసాలు ఉన్నాయి. తర్వాత స్థానము పొందిన దగ్గర నుండి వారు క్రైస్తవులే. ఈ స్థానము ఎప్పుడైతే మనం చేశామో దేవుడు పెట్టిన సిద్ధాంతం క్రైస్తవులే. ఈ క్రైస్తవులే అనేటప్పటికీ ఈ భారతదేశంలో ప్రతి ఓళ్ళు కూడా
ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు భారతదేశంలో బాగా చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ వాక్యంలో అది చిన్న చూపు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కోసం ఇక్కడ ప్రకటన గ్రంథం చెప్పడం లేదు. అసలు క్రైస్తవులు అంటే అక్కడ ఎక్కడ యెరూషలేములో క్రైస్తవులు అందరికంట అధిక కులం ఎక్కువ, కానీ అది మనసులోని ఎవరు పెట్టుకోరు. దేవుడు క్రైస్తవులని ఎందుకు చెప్పారు? నువ్వు క్రైస్తవ మతం తీసుకున్న వెంటనే అందరికంట రారాజులకంట ఎక్కువ కులమని ఇక్కడ పెట్టారు. ఇక్కడ భారతదేశంలో ఏదైతే ఎక్కువ కులం ఉందో, ఈ క్రైస్తవులంటే ఎక్కువ తక్కువ కులం ఉందో అది ఆపోజిట్ అర్థం చేసుకోవాలి. దీనికి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆపోజిట్ ఆ రూపణిగా పెట్టి దేవుడు చేశాడే కానీ బాప్తిసం తీసుకుంటే క్రైస్తవులు అయిపోతాము, మనం తక్కువ కులం అయిపోతున్నాము అని కాదు. అందరికంట ఎక్కువ వాతావరణం కలిగిన వాళ్ళని దేవుడు దాన్ని గుర్తించి ఆ ఎక్కువ స్థానాన్ని మనం తీసుకెళ్ళి పెడుతున్నారు. ప్రతి వాళ్ళు గమనించాలి. వారికున్న వ్యాధులు పోవును. బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నారో దేవుని బిడ్డగా తీర్చిబడటం, అప్పుడు వ్యాధులు పోతాయి. ఎప్పుడు పోతాయి వ్యాధులు? బాప్తిసం తీసుకొని నువ్వు ముంచుడు బాప్తిసమైనా ఏ బాప్తిసమైనా ఒకటి తీసుకొని వడ్డీ ఎక్కగానే యేసు ప్రభు మీద ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ పవర్ వచ్చి వాలింది. అలాగే మన మీద కూడా పరిశుద్ధాత్మ అనేది బాప్తిసం తీసుకున్న తర్వాత వస్తుంది. ఎలా వస్తుంది? నువ్వు నమ్మి బాప్తిసం తీసుకోవాలి. పాస్టర్ గారు ఇబ్బంది పడుతున్నారు, సంఘం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, భార్య ఇబ్బంది పడుతుంది, భర్త ఇబ్బంది పెడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ వాతావరణం మీద భయపడి బాప్తిసం తీసుకుని అభిమానం మీద కాదు. నువ్వు దృఢ విశ్వాసంతో ఈ రోజు నుంచి నేను దేవుని కుమారుడిగా తీర్చబడుతున్నాను, నా వ్యాధి పోతుంది అని నువ్వు 100% హృదయపూర్వకంగా నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు? వారికున్న వ్యాధులు పోవును. కొంతమంది బోధకులు నీళ్లు తల మీద పోయుదురు, అది పైనుండి వచ్చిన 120 మంది మీద వాళ్ళ పరిశుద్ధాత్మని గుర్తు. నీళ్లు ఎలాగా? ఇదివరకు మనకి తొట్టి లేనప్పుడు కూర్చోబెట్టి నీళ్లు పోస్తారు. ప్రకటన గ్రంథంలో కూడా అదే ఉంది. దీన్ని ఒకళ్ళు పాయింట్ అవుట్ చేశారు. ఇక్కడ కూడా మనకు దొరికింది. పాయింట్ అవుట్ చేయకూడదు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పాయింట్ చేయాలి. తల మీద పోస్తారు, ముంచుడు పోస్తారు, కాలంలో వెళ్ళేటప్పుడు కూడా పోస్తారు. ఏదైనా బాప్తిసమే. అయితే కొంతమందికి మంచు ప్రదేశాల్లోని నీళ్లు ఉండదు కనుక ఆ మంచుని వేడి చేసి ఉంటారు కాబట్టి చిన్నికుడు బాప్తిసం అంటారు దాన్ని. అది బాప్తిసమే. కొందరు బోధకులు జేటులో ముంచి బాప్తిసం ఇచ్చేదరు. ఇది అయినా పర్వాలేదు. స్థానం పొందినప్పుడు పాపములు జబ్బు పోవును. కొందరు నామకార్థంగా దీన్ని జరిగించుదురు కనుక వారికి ఉన్న వ్యాధి పోదు. నామకార్థంగా విశ్వాసంతో బలముతో నీవు ఉండాలి అది జరిగేటప్పుడు, లేకుంటే పోదు. 8వ గుంపు పరిశుద్ధాత్మ బాప్తిసము. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము మామూలు బాప్తిసం అయిపోయింది. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం ఇక్కడికి వచ్చింది. బోధకుడు నీళ్లతో ఇచ్చేది నీటి బాప్తిసము. బోధకుడు ఇచ్చేది నీటితో ఇచ్చే బాప్తిసము. అది ఎందుకు ఉపయోగం చెప్పాను మీకు. వెనకాల ఎపిసోడ్లో కూడా చాలా చోట్ల చెప్పాను, చూడండి. పరలోకము నుండి ప్రభువు ఇచ్చినది పరిశుద్ధాత్మ బాప్తిసము. ముందు తీసుకున్న బాప్తిసాన్ని బోధకుడు బైబిల్ ఏ సిద్ధాంతంగా బోధించాడో మీకు ఆ సిద్ధాంతంగా అన్నీ మీరు అమలుపరిచి దేవుని యందు విశ్వాసము, ప్రేమ, అన్నిటికంటే బలమైనది ప్రార్థన, ఎడతెగకుండా ప్రార్థన. ఇవన్నీ మనం చేసినప్పుడు అప్పుడు నమ్మకంగా దేవునికి అనిపించినప్పుడు దేవుడు ఇస్తాడు అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చినప్పుడు మన జీవితంలోని పరిశుద్ధాత్మ ఇంకెప్పుడు పోదు. అంటే మనం తోసేయాలి పరిశుద్ధాత్మ. ఎలా తోసేయాలి? మళ్ళీ ప్రార్థన లేకుండా, మందిరాలు లేకుండా మనం ఆపోజిట్గా, బైబిల్ ఆపోజిట్గా
బోధకుడు చెప్పేదాన్ని ఆపోజిట్గా మనం కావాలని తప్పులు చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. జాగ్రత్తగా మనం ఫస్ట్ పరిశుద్ధాత్మను సంపాదించుకుంటా ఎంత కష్టపడ్డామో అలాగే మళ్ళా కష్టపడితే ఆత్మ మనలోకి వచ్చును. ఎవరాత్మ? దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. అప్పుడు మన ఆత్మ బాగుపడును. మన ఆత్మ హృదయము ప్రశాంతంగానో బాగుపడుతుంది. అది అయిపోయిన తర్వాత అగ్ని బాప్తిసం కూడా ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో కూడా అది వివరంగా కనబడుతుంది. 1:7. విగ్రహము చూడలేదు, నడవలేదు. ఎందుచేతనంటే దానికి ప్రాణం లేదు. విగ్రహాలు అంటే తెలిసిన విషయమే. అవి నడవదట, చూడదట, తర్వాత దానికి ప్రాణం కూడా లేదట. అలాగే మనలోని ఆత్మ లేని ఎడల జీవము లేనట్లే. ఆత్మ మనం సంపాదించుకోకపోతే, క్రైస్తవ బిడలైన మనము సంపాదించుకోకపోతే మనలో కూడా జీవము లేనట్టే. ఇందాక 3 ఎలా చెప్పామో ఇది కూడా అందులోని ఒక పాత్ర. ప్రభు ఎక్కడ పడితే అక్కడ ఉండును. అక్కడగా ఇక్కడని కాదు, ఎక్కడ పడితే అక్కడ ప్రభు ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. మన సంఘమైన ఆదివారం కోటాను కోట్ల ప్రపంచంలో ఉన్నాయి. అన్ని చోట్ల ఉన్నారు. అన్ని చోట్ల మాట్లాడగలరు. అన్ని చోట్ల మనకు సమాధానం చెప్పగలరు. అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసము ఇచ్చును. ఎక్కడ పడితే అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తారు. బాప్తిసం తీసుకున్న మనమందరం కూడా పరిశుద్ధాత్మ బాప్తిసముక్తి, అగ్ని బాప్తిసముక్తి, ఈ 3 కూడా ఖచ్చితంగా మనం పొందవలేను. బోధకుడు అన్ని స్థలముల్లోనూ నుండలేడు. ఎలా ఉంటాము? ఇదివరకు బోధకులు ఉండేవాడు. ఏలియాను ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రభువా ఇక్కడి నుంచి మద్రాసు తీసుకెళ్ళిపోమంటే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టేవారు. వాళ్ళు బోధించేవాళ్ళు. పట్టుదలతో ప్రార్థన చేశారు, సన్నిధితో ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు. అలాగే ఈ రోజుల్లో కూడా అంత శక్తి ఉంటే మనకు కూడా దేవుడు ఇస్తాను అని అంటున్నారు. ప్రభు అయితే రాత్రింపగలు మన వద్ద ఉండును, రాత్రులు పగలు. ప్రభు ఒక్కసారి మన విషయాన్ని కన్ను మూస్తే మనం ఏమైపోతామో మనకే తెలియదు. మనందరినీ కూడా రాత్రులు పగలు 24 గంటలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి మనం సజీవంగా ఉన్నాము. నీటి బాప్తిసము ప్లస్ ఆత్మ బాప్తిసము. నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసం అంటే అది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ 2 కలిసినా ఒకటే. ఈ 2 కలిసినా కూడా శక్తిగా ఒకటవుతుంది. బాప్తిసము పొంది పెడదారిని పోతున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా పెడదారి అంటే శరీర పాపములు, తర్వాత మందు తాగడం, తర్వాత జాలీగా ఉండటం, తర్వాత దేవుని అంటే నిర్లక్షణం, అసలు మందిరానికే రాకపోవటం, ఇవన్నీ కూడా చాలామంది చేస్తూనే ఉన్నారు. అలా చేసేవారు అసలు బాప్తిసం తీసుకోకపోవడమే మంచిది. అలా చేసినప్పుడు అది ఎవరో ఆక్రమించుకుంటారు, సాతాను ఆక్రమించుకుంటాడు. కాబట్టి మనకు అన్ని ఆపోజిట్లు జరుగుతాయి. శ్రమ వచ్చిన తర్వాత అయ్యో నేను దేవుని బాప్తిసం తీసుకున్నానే, నాకు శ్రమ వచ్చిందంటే నువ్వు చేసిన వంకర పనులేంటి అవి గుర్తురావు. ఆత్మస్థానము పొందినవారు అలాగా వెళ్ళలేరు. ఆత్మతో నింపబడ్డవారు, బాప్తిసంతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆత్మస్థానం దేవుడిచ్చిన బాప్తిసం వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళలేరు. కరెక్ట్గా నిలబడగలరు వాళ్ళు. అట్టివారు బాగుపడతారు. వారు మరి యొక్క గుంపు సంస్కారము. బాప్తిసము పొందిన వారిని నెలకొక పర్యాయము సంస్కారము భోజనము తినమందురు. మనం ఖచ్చితంగా చేస్తున్నాము. నెలకు ఒక్కసారి, వారం అన్ని చోట్ల చాలా చోట్ల ఇస్తూ ఉంటారు. వారం ఇస్తూ ఉంటారు. కానీ ప్రకటన గ్రంథం నెలకు ఒక్కసారి వివరంగా ఇక్కడ రాశారు. ఈ వివరంగా రాసింది చెప్పింది ఎవరు? యేసు ప్రభు గారే. బోధకులు కాదు. వారు చెప్తే వీళ్ళు రాసింది. ఇవన్నీ చెప్పినా కూడా ఎవరిష్టం వాళ్ళు అంటారు. మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇక్కడ నెలకు ఒక్కసారి ఇస్తే చాలు అంటున్నారు. బోధకుడు రొట్టె ఇచ్చుచూ ఇది ప్రభువు శరీరం అనే జ్ఞాపకము చేయను. ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా అతని శరీరమును, అతని రక్తాన్ని మనం తాగుతూనే ఉండాలి. క్షణకాలంలో అది మారుస్తారు. అది చాలా విలువైనది. ఎందుకంటే మీరు విశ్వాసముతో, నమ్మకముతో
ఇది నిజమైన రొట్టె కాదు, ఇది మన చేతికి వచ్చేటప్పటికి క్షణంలోని మార్చిన దేవుడు అతని శరీరాన్ని మనం తింటున్నాము అని ఊహించుకొని మీరు అది తిన్న ఎడల మీ శరీరము అతని శరీరములాగును, రక్తం కూడా రసాన్ని రక్తంగా మార్చినప్పుడు మన శరీరములో ఉన్న రక్తం అతని పవిత్రమైన రక్తంగా మారిపోతుంది కనుక విశ్వాసంతో నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రొట్టె ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు అప్పుడే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. దానికి ముందు చేయాలి. ఎంత సమయం ఉంటుంది? అందరూ ప్రార్థన చేయాలంటే టైం సరిపోతుందా? చాలదు కదా. అందుకని ముందుగానే ప్రార్థన చూసుకొని రావాలి. జ్ఞాపకము చేయును ద్రాక్షారసమునిచ్చుచూ ఇది ప్రభు రక్తమని జ్ఞాపకము చేయును. ఎవరో బోధకుడు శరీరాన్ని ద్రాక్షారసాన్ని రెండు కూడా జ్ఞాపకం చేస్తూ మీకు ఇస్తూ ఉంటారు. ఈ మన శరీరము పరలోకము వెళ్ళుటకు గనుక ప్రభు శరీరము మనలోకి వస్తే మనము పరలోకము వెళ్ళగలము. ఈ ప్రభు శరీరము మనలోకిను అతని రక్తము మన రక్తములోకి కలిస్తే పరలోకానికి డైరెక్ట్గా మనం వెళ్ళటానికి ఆస్కారం. ఇది ఒక మంచి ఆస్కారం కనుక ఈ సంస్కారపు భోజనము అవసరం, చాలా అవసరం. సంస్కారం భోజనం అది ఎవరు మిస్ అవ్వకూడదు. కొంతమంది ఎక్కడికి వెళ్ళి తీసుకురామంటారు, అలా కాదు, ఇక్కడ వచ్చి తీసుకుంటమే చాలా అవసరత. అది విలువైనది. మనిషి మరణించుట ఒక మారే, మనిషి పుట్టుట మరొక జన్మం, ఇంకొక జన్మం ఉంది, లేకుంటే ఎద్దు జన్మం ఉంది, కుక్క జన్మం ఉంది, ఆ జన్మం ఉంది, ఈ జన్మం ఉంది అన్నదన్నీ కూడా తప్పు. మనుషు పుట్టుట ఒకసారి, మరణించినప్పుడు కూడా ఒక్కసారి. ఒక్క మారే కానీ బ్రతికినంత కాలము భోజనము తీసుకొనవలెను. ఈ లోకంలో బ్రతికినంత వరకు కూడా ఈ భోజనము దేనికి భోజనము? ఆత్మకి భోజనము. ఈ ఆత్మకి అతని శరీరాన్ని అతని రక్తాన్ని తీసుకోవాలి. కనుక సంస్కారము భోజనము బ్రతికినంత కాలము ఆచరించవాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆచరించాలి. అందును బట్టి చాలా రోగములు వారిని విడిపించిపోవును. చాలా రోగాలు కూడా విశ్వాసంతో నమ్మకం. ఏంటి విశ్వాసము? ఈ రొట్టె కాదు, యేసు శరీరము. ఈ ద్రాక్షారసం కాదు, యేసు రక్తము అని దానికి ముందే నువ్వు ప్రార్థన చేసుకొని, ఆ రోజున కూడా ప్రార్థన చేసుకొని కన్నీరుతో నువ్వు తీసుకోగలిగితే శరీరంలో ఉన్న అన్ని రోగాలు కూడా సమస్తము పోతాయి. అయితే కొందరు బాగుపడరు. వారిలో నామకార్థము పూర్తిగా ఉందన్న వలన కొంతమంది అది తీసుకున్నా కూడా బలహీనతలు పోవు, సమస్యలు పోవు. ఎందుకని? అలాగా అవిశ్వాసము, నామకార్థము ఉంటుంది కనుక. దర్శనములు ప్రభు కొందరికి దర్శనమిచ్చి దీవించి వ్యాధి తీసివేయును. దర్శనాలు కొంతమందికి ఇచ్చి వ్యాధిని తీసివేస్తారు. మన మందిరంలో జరిగే విషయాలే ఇవి. అందరికి కూడా తెలియపరిచేది కూడా ఇదే. వ్యాధి దర్శనాలు ఈ రోజుల్లో బైబుల్ సిద్ధాంత ప్రకారంగా ఉన్నాయి కనుక అన్ని మందిరాల్లో కూడా ఇవి సక్రంగా ఉండాలి. కొందరి వ్యాధి పోదు. ఎందుకు పోలేదని, ఇది కళ అని వారు తలంతురు. కొంతమందికి వ్యాధి దర్శనాలు చూసినా కొంతమందికి పోదు. ఎందుకని? వాళ్ళు నమ్మరు, అవిశ్వాసంతో ఉంటారు. ఇది కళ, ఏదో వచ్చినట్టు చెప్పేస్తున్నారు అనుకునేవాడు. ఏదో వచ్చినట్టు ఇష్టప్రకారంగా చెబితే ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాతావరణాన్ని బట్టి దర్శనం ఇవ్వకుండా చెప్పగలిగితే వాళ్ళకి మరణ శిక్ష అన్న సంగతి బయటోళ్ళకి తెలియదు, బోధకులకి తెలుసు. అందుకనే దర్శనాన్ని ఎవరు అబద్ధం చెప్పరు. ఒకవేళ అబద్ధం చెప్తే మరణమే. ప్రభువు వచ్చినారా? రాలేదు. దీవించినారా? దీవించలేదు. ప్రభు ఎంత క్షణాలు వస్తారు, మళ్ళగా మాట్లాడుకుంటారా? అతను వచ్చేది ఒక్క క్షణం. అంటే సెకండ్లోనే 4 భాగాలు చేస్తే 10 భాగాలు చేస్తే అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అదే ఏదో ఒకటి ఇస్తారు, పెరుగనో లేకుంటే పప్పనో ఏదో ఒకటి అతని ఇష్ట ప్రకారం ఇస్తారు. అది నమ్మి నమ్మకుండా ఉంటే ఎట్లా కుదిరిద్ది? నమ్మాలి, అది గమనించాలి. ఆ క్షణం కోసం నువ్వు గంటల తరబడి సన్నిధిలో ఉండాలి. అప్పుడు అది కన్ఫర్మ్ అవుతుంది. ఇది అంత కళ, ఊహ అని కొందరు అనుకుందరు. ఈ అనుకున్న వాళ్ళకి ఈ క్రియ జరగదు. గనుక వారిలోని వ్యాధి నిలిచి ఉండును.
నువ్వు ఎప్పుడైతే నమ్మలేదో అప్పుడే వ్యాధి నిలిచి ఉంటుంది. నేను దర్శనం చూస్తున్నాను, మీకు చెబుతున్నాను, మీకు చెప్పినప్పుడు ఏమి జరుగుతుంది? నమ్ముతున్నారు, వెంటనే వ్యాధి పోతుంది. నమ్మకపోతే వ్యాధి అలాగే ఉంటుంది. నమ్మాలి దేవుణ్ణి. అలాగే ప్రపంచం బోధకుల్లో ఇక్కడ ఒకటే కాదు, అందరూ మీరు చేస్తున్నారు కాదని మేము ఎవరిని విమర్శించడం లేదు, కానీ అందరూ కూడా ఒకవేళ అలా జరగకపోతే అన్ని సంఘాలు కూడా జరిగించమని దేవునికి ఇష్టమైన పనిది. కొందరు ప్రభు దీవించారని నమ్ముదురు గనక బాగుపడుదురు. అమ్మా, ప్రభు దీవించాడయ్యా, బోధకుడు కాదు దీవించడం, దర్శనం వచ్చేంత వరకే ప్రభువే అది, అంతేగాని మానవుడు కాదు అని నువ్వు నమ్మి విశ్వసిస్తే పోతుంది. 11 గుంపుల వారు బాగుపడిరి, కొందరు బాగుపడలేదు. 11 గుంపులు బాగుపడ్డారు, కానీ కొంతమంది బాగుపడరు. అంశంలో కూడా బాగుపడిన వారు దొర్లేవారు, ఏడ్చిన వాళ్ళు. అంశంలో కూడా దొర్లేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు అన్నీ వదిలి అలాగ కనిపెట్టి జయము పొందుతురు. ఇవన్నీ కూడా వదిలిన తర్వాత జయము పొందేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్తుతి. నా పూర్ణ హృదయంతో నేను పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. కీర్తన గ్రంథము 9:1 ఉంది. నేను పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించెదను అని నువ్వు అనుకుంటే సరిపోదు, మనం అనుకుంటే సరిపోదు, బోధకులు అనుకుంటే సరిపోదు, సంఘం అనుకుంటే సరిపోదు. నువ్వు పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుని నువ్వు అడిగావో, నువ్వు కన్నీరు హృదయంతో అడిగావో అది దేవునికి తెలుసు. దేవుని పాదాల దగ్గర నీ కన్నీరు వెళ్తుంది కాబట్టి అప్పుడు దీవెన వెంటనే వస్తుంది. ఓ దేవా, నేను పైనుండి 11 అంశంలో నెరవేర్చినాను, నాకున్న జబ్బు పోలేదు. 11 అంశాలు పెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అయినా కూడా నా జబ్బు పోలేదు. ఇప్పుడు చెప్పిన వాటిలో నువ్వు 11 వస్తాయి. పోయిన వారికి మేలు జరిగినది, నాకు పోలేదు గనక ఇది ఏమి మేలు అని బాధపడేవాళ్ళు. ఇన్ని అంశాలు పెట్టినా, పొర్లినా, కన్నీరు కార్చినా, ప్రార్థన చేసినా నా జబ్బు పోలేదు. నా జబ్బు తీసివేస్తే అవతల నాకు కీడున్నది గాన నాకు ఇష్టమైనప్పుడు నా వ్యాధి తీసివేయదు గనుక నీకు స్తోత్రములు. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. జబ్బు ఎందుకు తీయలేదు? ఒకవేళ ఆ జబ్బు చిన్న జబ్బు అయి ఉండవచ్చు. ఆ జబ్బు తీయలేదంటే నువ్వు కన్నీరు కాచావు, ప్రార్థన చేశావు, అన్నీ చేశావు, కానీ పోలేదు. ఎందుకు పోలేదు? అక్కడ ఆ జబ్బు పోతే రెండో జబ్బు నిన్ను కాచుకొని ఉన్నది, సాతాను నిన్ను కాచుకొని ఉన్నది గనుక సమయం వచ్చినప్పుడు నువ్వు తీస్తావు కనుక నీకు స్తోత్రములు. జబ్బు పోలేనందువల్ల మనము నిరోవేదన పడాల్సిన అవసరం లేదు. దేవునికి ఎప్పుడు చిత్తమో అప్పుడు తీసేస్తావు గనుక నీకు స్తోత్రములు దేవా అని మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి 12వ అధ్యాయము పార్ట్ 3 నేను ఇప్పుడు విడుదల చేశాను. ఇవన్నీ కూడా చేసి సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరూ కూడా తెలియపరిచే దీవెనలు పొందండి. ప్రభా, ఎవరైతే మీ వాక్యాన్ని ఇతరులకు పంపుతారో వాళ్ళని దీవించి, ఆశీర్వదించి, కృప చూపించి, దయ చూపించి, అర్థమయ్యేలాగా వాళ్ళ హృదయంలో నీ వాక్యాన్ని ఉంచమని యేసు నామమున బ్రతిమాలాడుతున్నాము తండ్రి. ఆమేన్.